మహారాష్ట్ర ఎన్నికలు ప్రతి పార్టీకి ప్రతి కీలక నేతకు ప్రాణ సంకటంగా మారాయా? ఈ మహా సంగ్రామం మోదీ రాహుల్ వ్యక్తిగత పోరాటంగా ఎందుకు మారింది? ఈ పొలిటికల్ గేమ్లో అదానీ ఎందుకు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యారు? మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు దేశవ్యాప్తంగా హీట్ ను రగిలిస్తున్నాయి. శివసేన ఎన్సీపీ చీలిక తర్వాత జరుగుతున్న తొలి అసెంబ్లీ ఎన్నికలు కావడంతో మహాయుద్ధంపై దేశం యావత్తూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అసలైన శివసేన ఎన్సీపీ ఏవి అన్నదానిపై, ప్రజా తీర్పు ఎలా ఉండబోతుంది అన్నదానిపై తీవ్ర ఉత్కంఠ ఏర్పడింది. మొత్తంగా 6 పార్టీలకు ఈ ఎన్నికలు అత్యంత కీలకంగా మారాయి. బీజేపీ, కాంగ్రెస్, శివసేన, ఎన్సీపీ, ఉద్ధవ్ శివసేన, శరత్ చంద్ర పవార్ ఎన్సీపీకు ఇది అగ్ని పరీక్ష కానుంది. చీలిక రాజకీయాలకు, మరాఠా కోటా రిజర్వేషన్ల అంశానికి, ప్రతిపక్ష పోరాటానికి ఈ ఎన్నికలు పరీక్షగా నిలవనుండటంతో ఈ ఎన్నికల ఫలితాలపై ప్రజలు ఏం తీర్పు ఇవ్వనున్నారనే దానిపై యావత్ దేశం ఊపిరి బిగపట్టుకుని ఎదురుచూస్తోంది. మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలు ఉండగా దశాబ్దాలుగా తమ పార్టీలో ఏకఛత్రాధిపత్యం వహించిన పవార్, ఠాక్రే కుటుంబాలకు ఈ ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి. పార్టీలను చీల్చి శివసేన, ఎన్సీపీల అధికారిక హోదాను దక్కించుకున్న ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్లకు ఈ ఎన్నికలు అత్యంత కీలకంగా మారాయి. ఎన్నికల్లో అధికారానికి చేరువగా వచ్చి శివసేనతో విభేదాల కారణంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయిన బీజేపీకి, గతంలో సుదీర్ఘకాలం మహారాష్ట్రలో అధికారం చెలాయించిన కాంగ్రెస్ కు ఈ ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకమనే చెప్పాలి. ఈ కారణం చేతనే ఈ ఎన్నికలు మోదీ, రాహుల్ మధ్య వ్యక్తిగత పోరాటంగా రూపాంతరం చెందాయి. 288 ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి, 288 యుద్ధాలు ఉన్నాయి. ఎవరికి వాళ్ళే అనగానే బీజేపీ ఆర్గనైజేషను, అలాగే ఏక్నాథ్ షిండే ముఖ్యమంత్రిగా బాగా పెరగటం, అజిత్ పవార్ కలవటం, ఈక్వల్ ఫైట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చిన పరిస్థితి ఏంటంటే, ఉద్ధవ్ ఠాక్రే కనుక ఎలక్షన్ తర్వాత ముఖ్యమంత్రి అవ్వకపోతే ఆయన పార్టీ చాలా వరకు తగ్గిపోయి చీలిపోయే పరిస్థితి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ కూడా ఇంత క్లియర్ స్టేట్, ఇంత ఈజీగా గెలవలసిన మహారాష్ట్రలో ఫెయిల్ అవ్వారంటే రాహుల్ గాంధీ ఇమేజ్ చాలా దెబ్బతింటుంది. అది మళ్ళీ దేశంలో వచ్చే 3-4 సంవత్సరాలు నరేంద్ర మోడీకి, బీజేపీకి ఫ్రీ హైవే అయిపోతుంది. అలాగే శరద్ పవార్ కూడా ఇప్పుడు ఆయన పార్టీ అధికారంలోకి అక్కడ రాకపోతే ఫ్యూచర్ ఉండటం చాలా కష్టం. సో మహారాష్ట్ర కీలక ఎలక్షన్ అయింది. 2 నేషనల్ పార్టీస్కి చాలా ముఖ్యం. అక్కడ ఉన్న 4 ప్రాంతీయ పార్టీలకు కూడా ఒక విశేషమైన ఇంపార్టెన్స్, అదే కాకుండా నేషనల్ మీద పెద్ద ఇంపాక్ట్ కూడా చూపెడతాది. మహారాష్ట్ర రాజకీయాల్లో గడిచిన 5 ఏళ్లలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, శివసేన ఎన్నికలకు ముందు పొత్తు పెట్టుకున్నాయి. ఆ ఎన్నికల్లో బీజేపీకి 105, శివసేనకు 56 సీట్లు దక్కాయి. ఎన్సీపీ 44, కాంగ్రెస్ 54 సీట్లలో గెలిచాయి. ముఖ్యమంత్రి పదవి విషయంలో విభేదాలు తలెత్తడం వల్ల సిద్ధాంతపరంగా తన బద్ధశత్రువులైన కాంగ్రెస్, ఎన్సీపీతో శివసేన జట్టు కట్టింది. ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత 2022లో శివసేన నేత ఏక్నాథ్ షిండే అనూహ్యంగా పార్టీని చీల్చి బీజేపీతో జట్టు కట్టారు. కాషాయ పార్టీ మద్దతుతో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. మరుసటి ఏడాది ఎన్సీపీలోనూ చీలిక వచ్చింది. శరద్ పవార్తో విభేదించి అజిత్ పవార్ మహాయుతి కూటమిలో 40 మంది ఎమ్మెల్యేలతో చేరారు. ఉప ముఖ్యమంత్రి అయ్యారు. అందువల్ల మహాకూటమి బలం ప్రస్తుతం 162 కాగా, మహా వికాస్ అఘాడీ కూటమికి 105 సీట్ల బలం ఉంది. ఎక్కువ మంది ఎమ్మెల్యేల మద్దతుతో తమవే అసలైన శివసేన, ఎన్సీపీ అని షిండే, అజిత్ పవార్ అసెంబ్లీలో నిరూపించుకున్న ప్రజా కోర్టులో ఎవరికి మద్దతుందనేది ఇప్పుడు తేలనుంది. అయితే మహారాష్ట్ర ఎన్నికలకు అతి కొద్ది సమయం మాత్రమే ఉన్న తరుణంలో ఇప్పుడు ఆ రాష్ట్రంలో ఎక్కడ చూసినా పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ పేరే వినిపిస్తోంది. బీజేపీని ఇరకాటంలో పెట్టిన ఈ పరిణామానికి మూలకారకుడు అజిత్ పవార్. ఓ ఇంటర్వ్యూలో అజిత్ పవార్ అదానీ పేరును ప్రస్తావించారు. శరద్ పవార్ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు సంధించపోయి మిత్రపక్షమైన బీజేపీని ఆత్మరక్షణలో పడేశారు అజిత్ పవార్. 2019లో జరిగిన ఓ ఘటన గురించి చెప్పుకొచ్చిన అజిత్ పవార్, ఆ సమావేశం ఎక్కడ జరిగిందో ప్రతి ఒక్కరికి తెలుసునని, ఆ సమయంలో అక్కడ అమిత్ షా, గౌతమ్ అదానీ, ప్రఫుల్ పటేల్, దేవేంద్ర ఫడ్నవీస్, పవార్ సాహెబ్ అంటే శరద్ పవార్ ఉన్నారంటూ తెలిపారు. అప్పుడు శరద్ పవార్ బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించారంటూ అజిత్ పవార్ చెప్పాలని ప్రయత్నించారు. అయితే ఉద్ధవ్ ప్రభుత్వ కూల్చివేతలో అదానీ కీలకమన్న వార్త ఇప్పుడు మహారాష్ట్ర ఎన్నికల్లో కీలకంగా మారింది.
అజిత్ పవార్ వ్యాఖ్యలతో మహారాష్ట్ర కమలదళంలో కలవరపాటు మొదలైంది. వాస్తవానికి ఆయన అనుకున్నది ఒకటైతే జరిగింది, మరొకటి అయింది. అజిత్ ప్రకటనలో జరగాల్సిన నష్టం జరిగిపోయిందన్న టెన్షన్ మొదలైంది. అజిత్ ప్రకటనతో వివాదం చెలరేగినప్పటికీ బీజేపీ మాత్రం ఎలాంటి వ్యాఖ్య చేయకుండా మౌనం వహించింది. ఆ సమావేశంలో అదానీ పాల్గొనటం నిజమేనని బీజేపీ పరోక్షంగా అంగీకరించినట్లయిందంటూ కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తోంది. దేశంలో ఏ రంగంలో చూసినా అదానీ ముద్ర కనిపిస్తూ ఉండటంపై ప్రతిపక్షాలు ఇప్పటికే ఆరోపణలు సంధిస్తున్నాయి. దీంతో ఇప్పుడు అదానీ అంశం మహా ఎన్నికల్లో కీలకంగా మారటం ఖాయమంటున్నారు విశ్లేషకులు. రాష్ట్రీయ నాయకులు బీజేపీ అలయన్స్కు ఉన్నారా? ఏక్నాథ్ షిండే ముఖ్యమంత్రి ఎంతవరకు ముందలు తీసుకెళ్లిపోతాడు? అజిత్ పవార్ ఆయన అంకుల్ని కొన్ని సీట్లలో ఓడిస్తాడా? కాంగ్రెస్ పార్టీ అనుకోని సీట్లు వచ్చినాయి. లోక్సభ ఎలక్షన్లో మహారాష్ట్రలో తగ్గిపోతుందా? నాయకత్వం ఏంటి? ఉద్ధవ్ ఠాకరేకి ముఖ్యమంత్రి ఇవ్వదంటున్నారు. శాపతాజీ గొడవలు జరుగుతున్నాయా? ఠాకరే, శివసేన, కాంగ్రెస్ మధ్యన ఆయన బయటకు వచ్చింది. ఇలాంటి విషయాల మీద ఈ ఎలక్షన్ ఆధారపడుతుంది. కానీ ఏదో ఒక వ్యాపారస్తుడు ఎంత పెద్దవాడైనా వచ్చి కూర్చున్నాడు మీటింగ్లో అంటే అది పెద్ద ప్రజలు ఏమి ఆశ్చర్యపోరు. ప్రజలకు తెలిసింది ఏంటంటే భారత్లో రాజకీయం మనీ, బ్లాక్ మనీ మీద, దొంగచాటుగా డబ్బు మీదే అన్నీ రన్ అవుతున్నాయి. ఒక్కోసారి బయటకు వస్తే ఆశ్చర్యపోయేది లేదు. ఇక మహారాష్ట్ర సమరంలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. హర్యానా ఎన్నికల ప్రచారంలో వాడిన అస్త్రశస్త్రాలనే మహారాష్ట్ర ఎన్నికల్లోనూ ప్రయోగించి ఫలితం రాబట్టాలని కమలం పార్టీ భావిస్తోంది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో గ్యారంటీలు అమలు కావటం లేదని ప్రచారం చేస్తోంది. అయితే హర్యానా నేర్పిన గుణపాఠంతో కాంగ్రెస్ అప్రమత్తమైంది. బీజేపీకి ధీటుగా ఎదురుదాడి చేస్తోంది. ముఖ్యంగా రాజ్యాంగం చుట్టూ ప్రధాని మోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీలు తమ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. వాడివేడి ప్రసంగాలతో మహావేడిని మరింత హీటెక్కిస్తున్నారు. దేశంలో కులాల మధ్య కాంగ్రెస్ చిచ్చు పెడుతూ ప్రమాదకరమైన గేమ్ ఆడుతున్నదని ప్రధాని మోదీ ఆరోపిస్తున్నారు. దళితులు, బీసీలు, గిరిజనులు జీవితంలో అభివృద్ధి చెందొద్దనేదే ఆ పార్టీ లక్ష్యమని అన్నారు. దళితులు, ఆదివాసీలను రెచ్చగొట్టేందుకు ఖాళీ పుస్తకాలను రాజ్యాంగంగా వారికి చూపెడుతూ మోసగిస్తోందని మోదీ ఆరోపిస్తుంటే రాజ్యాంగాన్ని బీజేపీ అగౌరవపరుస్తుందన్నదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. ప్రధాని మోదీ తన జీవితంలో ఎప్పుడూ రాజ్యాంగాన్ని చదవలేదంటూ విమర్శలు సంధిస్తున్నారు. అందుకే తాను తీసుకెడుతున్న రాజ్యాంగం ఖాళీగా ఉందంటూ మోదీ విమర్శలు చేస్తున్నారంటూ కౌంటర్లు ఇస్తున్నారు. మొత్తానికి మహా సంగ్రామాన్ని తలపిస్తున్న ఈ ఎన్నికల్లో గెలుపు అనేది పార్టీలకు అంత ఈజీ అయితే కాదన్నది సుస్పష్టంగా తెలుస్తోందంటున్నారు పరిశీలకులు. మరి మహా ఓటరు మదిలో ఏముందో తెలియాలి అంటే, తీర్పు ఎలా రానుందో తెలియాలి అంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.